బైడెన్ ఓడిపోయినప్పటి నుంచి దెబ్బ మీద దెబ్బతీస్తున్న ట్రంప్. ఒకప్పుడు తనని వెంటాడి వేటాడినటువంటి బైడెన్ ఇప్పుడు తను వెంటాడి వేటాడుతున్నాడు. అందులో భాగంగా యుఎస్ ఎయిడ్ పేరుతో బైడెన్ ఇచ్చినటువంటి లెక్కల చిట్టాంతా విప్పి రోజు పబ్లిక్కి చెప్తా ఉన్నాడు. తద్వారా బైడెన్ వర్గం ప్రపంచం మొత్తాన్ని ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా డబ్బులు ఇచ్చి మన దేశాల్లో చిచ్చులు పెట్టింది అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇదే కాకుండా అదే బైడెన్కి సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మనకి ముఖ్యమంత్రులు ఉన్నారనుకోండి, ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు అయినా తెలంగాణలో రేవంత్ అయినా పొద్దున్నే వాళ్ళకు ఒక బ్రీఫింగ్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి, సమాచార శాఖ నుంచి కమిషనరు, అటు పక్కన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ తరపున కమిషనరు, అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డీజీ స్థాయి అధికారి రోజు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ ముందు రోజున జరిగిన పరిణామాలు, అందులో ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు, వ్యవహారాలు అన్నట్టు. అట్లాగే అమెరికా అధ్యక్షుడికి డైలీ బ్రీఫింగ్తో పాటుగా ప్రతిపక్ష నాయకుడికి కూడా అట్లాంటి బ్రీఫింగ్ ఉంటుంది. ఇదివరకు ట్రంప్కి కూడా అది కొనసాగింది బైడెన్ హయాంలో కూడా. ఇప్పుడు బైడెన్కి ఇచ్చేటటువంటి ఆ బ్రీఫింగ్ని తీసేశాడు. దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు ట్రంప్. అంటే ఇప్పుడు బయట జరిగేది ప్రపంచవ్యాప్త పరిణామాలు ఇదేది బైడెన్కి తెలియదు. తద్వారా ఒక దెబ్బ కొట్టుకొచ్చాడు. రెండో పక్కన వచ్చేటప్పటికి తనకు ఒక దెబ్బ తగిలింది. యుఎస్ ఎయిడ్ పేరుతో బైడెన్ వర్గం ఇస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను విపరీతంగా చేసిందో డీప్ స్టేట్ ద్వారా, సోరోస్ ద్వారా, ఇప్పుడు ఆ డబ్బులకి చెక్ పెడుతూ ఎవరైతే ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశాల మీద ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది. మొన్న ఒకటి స్టే, ఇప్పుడు మరొకటి స్టే. ట్రంప్ జన్మతహా పౌరసత్వం గురించి పెడితే అక్కడ కోర్టు స్టే ఇచ్చింది. అట్లాగే ఇప్పుడు దీనికి కోర్టు స్టే ఇచ్చింది. తద్వారా వరుసపెట్టి ట్రంప్కి న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు నడుస్తున్నాయి.